హలో గాయ్స్, యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. స్టార్ మేకర్లో డైలీ టాస్క్ ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేశాను. చాలా మెంబర్స్కి డైలీ టాస్క్ అంటే ఏంటో తెలీదు, ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసలు తెలీదు. చాలా మెంబర్స్ అడుగుతుంటారు ఎక్కడుంటాయి, ఎలా చేయాలి అని. మీరు స్టార్ మేకర్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ ఇలా వస్తుంది. అందులో మీ అనే ఆప్షన్, ఈ బ్లింకింగ్, అది ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా వస్తుంది. డైలీ టాస్క్ అని ఇక్కడ ఉంటుంది కదా మన ప్రొఫైల్ కింద, అది ఓకే చేయండి. ఆ ఆప్షన్ ఓకే చేస్తే అప్పుడు మనకి ఇలా వస్తుంది. గెట్ 2 కాయిన్స్ అని ఉంది కదా, అది ఓకే చేయండి. అందులో వీడియో వస్తుంది, అది చూడండి. 2 కాయిన్స్ వస్తాయి, గోల్డ్ కాయిన్స్. తర్వాత వాచ్ వీడియోస్ అని ఉంది కదా, అందులో 4 వీడియోస్ వస్తాయండి. ఆ 4 వీడియోస్ మీరు చూడాలి. ఆ 4 వీడియోస్లో మనకి 100 సిల్వర్ కాయిన్స్ అయినా రావచ్చు, 5 గోల్డ్ కాయిన్స్ అయినా రావచ్చు, 50 సిల్వర్ కాయిన్స్ అయినా రావచ్చు, 2 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. అలా 5 గోల్డ్ కాయిన్స్ కూడా 2 టైమ్స్ కూడా వస్తుంటాయి. అలా 4 వీడియోస్ చాలా ఓపికతో చూడాలండి. అది టాస్క్లో మెయిన్ భాగమే. ఆ 4 వీడియోస్ చూస్తే మీకు అందులో గోల్డ్ కాయిన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సాంగ్ ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి అవి ప్రజెంట్ చేయడానికి మీకు అవి యూజ్ అవుతాయి. ఇలా చూడండి, నా 3 అయిపోయింది. ఇంకా ఒక వీడియో చూస్తే నాకు ఆ వీడియో టాస్క్ అయిపోతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే ఇందులో నాకు 100 వచ్చినాయి, నేను రిసీవ్ చేసుకున్న తర్వాత పోస్ట్ ఏ కవర్ అని ఉంది కదా, పిక్చర్ ఆర్ కవర్ అని ఉంది. అయితే నేను పిక్చర్ కవర్ పోస్ట్ చేస్తున్నాను, సాంగ్ ప్రజెంట్ చేయలేదు. మీరు సాంగ్ పాడారనుకోండి, మీరు సాంగ్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు. అంటే నేను సాంగ్ ప్రజెంట్ చేయట్లేదు కాబట్టి కవర్ పోస్ట్ చేశాను. అయిపోయింది. నేను లైక్ కూడా కొట్టుకున్నాను. ఇది చూడండి, ఇందులో కలెక్ట్ చేసుకుంటున్నాను 200 సిల్వర్ కాయిన్స్. తర్వాత ఏమొచ్చింది, లైక్ చేయమని చెప్తుంది. నేను మా ఫ్యామిలీ మెంబర్కి లైక్ కొడుతున్నాను. మన ఫ్యామిలీ మెంబర్కి మాత్రమే లైక్ కొట్టాలండి, వేరే వాళ్ళకి కాదు. నాకు 200 వచ్చింది చూసారా, గోయిట్ అన్నది నేను తీసుకున్నాను. తర్వాత ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబరు సాంగ్ పోస్ట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయమని చెబుతుంది. అది గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే. నేను ఎవరో ఎందుకులేండి, నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారన్నట్టుగా నేను మా కెప్టెన్ది తీసుకున్నాను. నేను తనకి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేశాను. మన ఇష్టం అండి, ఒకటే కాదు, ఎన్ని గిఫ్ట్లైనా వేసుకోవచ్చు, అది మీ అభిమానం. నేను మా కెప్టెన్జీకి గిఫ్ట్ ప్రజెంట్ చేశాను. ఇలా గిఫ్ట్ ప్రజెంట్ చేయడం వల్ల మనకేంటి అంటే, మనకు 200 సిల్వర్ కాయిన్స్ వస్తాయండి, రిసీవ్ చేసుకోవచ్చు. అది టాస్కే, అది గిఫ్ట్ వేస్తే గిఫ్ట్ వస్తుంది ఏముంది అనుకోవద్దు, అది టాస్క్లో ఒక భాగం. తర్వాత ఏమంటుంది, వాచ్ లైవ్లో వీడియో చూడమని చెప్తుందండి. నేను లైవ్కి వెళ్తున్నాను. ఎవరి లైవ్లోనైనా ఒక 5 మినిట్స్ అక్కడ స్టే చేయాలండి. ఒక 5 మినిట్స్ మన ఐడిని అక్కడ ఉంచడం వల్ల మనకి 200 సిల్వర్ కాయిన్స్ వస్తాయి. అది టాస్కే, నేను తీసుకున్నాను. నేను ఉన్నాను 5 మినిట్స్, నేను తీసుకున్నాను. ఇప్పుడు పార్టీ రూమ్లో 5 మినిట్స్ స్టే చేసే టాస్క్ ఒక్కటి ఉంది నాకు. అయితే నేను బంధంతో మనం అనే ఫ్యామిలీలో ఉన్నాను, నన్ను చెప్తుంది అదొక టాస్క్ రిమైనింగ్ ఉంది. నేను బంధంతో మనంలో ఉన్నాను. ఇక్కడ ఇవి 3 పార్టీ రూమ్స్ అండి, కో కెప్టెన్సీ కూడా ఉన్నాయి అందులో. అయితే నేను మెయిన్ రూమ్కి వెళ్తున్నాను. బంధంతో మనం అనే ఫ్యామిలీలో నేను ఉంటున్నానండి. సో నాది పార్టీ రూమ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది.